ఓకే అండి, మరి పిల్లలు ఇద్దరు రెడీ అండ్ వీళ్ళ మదర్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పిల్లల్ని పరిచయం చేసుకున్నాక వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే, హాయ్. హాయ్, నీ పేరేంటి? సౌమ్య. సౌమ్య, ఏం చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. నీ హాబీస్ ఏంటి సౌమ్య? సింగింగ్, డాన్సింగ్. సింగింగ్, డాన్సింగ్ నేర్చుకుంటున్నావా? మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? ఎస్. ఓకే. సో మరి ఫుడ్ ఏం తినవా? తింటే మరి ఇలా ఎందుకున్నావు? చక్కగా ఇలా ఉండాలి. అన్నీ తింటావా? వెరీ గుడ్. సో ఈ రోజు కూడా చక్కగా ఒక 3 వెరైటీస్ బాగా ఆలోచించి పెట్టు. సో నీకు నచ్చిన వెరైటీ. ఇంతకీ మీ మదర్ ఎవరు ఇందులో? తనంటే పేరేమి లేదా? ఏంటి? హాయ్ హైమా గారు. ఓకే, సో మరి అన్నీ తింటావు కాబట్టి నీకు నచ్చిన వెజ్ ఏదైనా స్వీట్ కానీ హాట్ కానీ లేకపోతే రైస్ ఐటమ్స్ ఇలా నీ చాయిస్ ప్రకారం ఒక 3 ఆలోచించి పెట్టు. నేను రాస్తాను, దాంట్లో ఎవరైతే పిక్ చేసుకుంటే అది నీకు చేసి పెడతాను. ఓకే. హాయ్. నీ పేరేంటి? శ్రీవిద్య. శ్రీవిద్య. సో మీ మదర్ పేరేంటి? సునీత. హాయ్ సునీత గారు. సో నువ్వేం చదువుతున్నావు శ్రీవిద్య? 6th క్లాస్. నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్. డాన్సింగ్ నేర్చుకుంటున్నావా లేకపోతే మామూలు సినిమా పాటలు డాన్సా? అంటే ఏదో చెప్పు. నేర్చుకుంటున్నావా? క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నావా? ఓకే. సో మరి నువ్వు కూడా హ్యాపీగా ఏవో ఒక 3 వెరైటీస్ ఆలోచించు బాగా. ఈలోగా నేను సౌమ్య రాస్తాను. చూడండి ఏమేమి వచ్చాయో మీ ఇద్దరికి. సో మీకు పెసర జంతికలు అండి, మీకంటే బూందీ పాయసం. బూందీ పాయసం. ఓ, మీ బాబే అడిగింది బూందీ పాయసము. ఓకే, బూందీ పాయసం జనరల్ గా బూందీ అంటే మనకి హాట్ కదా. సో ఇది స్వీట్ చేస్తారా? స్వీట్ అంటే కార బూందీ కాకుండా ప్లెయిన్ బూందీ చేసి. ఓకే ఓకే, దాంతో పాయసం. నీదేమో పెసర జంతికలు. ఓకే, పొట్టు పెసలు వాడతారా పెసరపప్పు? పెసరపప్పు. ఓకే, మరి ఎవరు చేస్తారు ఫస్ట్ ఈ రోజు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి పెసర జంతికలకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. పెసర జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. బౌల్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఇంక పిండి కలిపేసుకుంటామేనా? పెసరపప్పు వేయించి పొడి చేశాను. ఓకే, తీసుకున్నాం 1 బౌల్. సో మనకి ఎంత పిండి కావాలన్నా ఇంకా మనకి ఓన్లీ పెసర పిండే కదా. అంతే. సో ఎన్ని జంతికలు కావాలో దానికి తగ్గట్టుగా ఇది తీసేసుకోవాలి. సో సరిపడా కారం. ఆయిల్ వేడి పెట్టేద్దామా? సో ఉప్పు, కారం సరిపడా. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓ, కొంచెం మసాలా టచ్చా? ఓకే. కొంచెం వాము. ఓకే. కొంచెం నువ్వులు. గీత గారు కొంచెం వాటర్ వేయరా? సో మనం ఇది ముద్దలా కలిపేసుకోవాలి. అంతే. సో ఇలా స్నాక్స్ అన్ని ఇంట్లోనే రెడీ చేస్తూ ఉంటారండి? అవునండి. మీకు ఒకతేనా పాప? తను 2 అమ్మాయిలండి. 2 అమ్మాయి, చిన్న అమ్మాయి. ఓ, పెద్దమ్మాయి ఏం చేస్తోంది? 9th క్లాస్ చదువుతుంది. తన పేరేంటి? సాహితి. ఓకే. మీరేమైనా వర్కింగ్ లేకపోతే? నేను హౌస్ వైఫ్ అండి. మా వారు క్యాటరింగ్స్ చేస్తాడు. ఓ, సో మీ వారిది కూడా ఇదే అన్నమాట అయితే వంటలు. ఓకే, మా వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పారా? తప్పకుండా. సో సునీత గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఒక పెద్ద హాయ్. థ్యాంక్ యూ. సో అయితే మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? చాలా. వెరైటీ వంటలు ఏమన్నా మీ క్యాటరింగ్ దీంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారా? లేదండి, ఇంట్లో ట్రై చేస్తాను. ఎందుకు క్యాటరింగ్ లో ట్రై చేయరా? మాకే చాలా ఉంటాయి కదా. చాలా ఉంటాయి కదా. ఓకే. ఇప్పుడు జంతికల గొట్టంలో పెట్టేస్తామండి దీన్ని. అవునా? సరిపోయిందా పిండి? చాలు. ఓకే. అయితే మీ వారికి కూడా వంట వచ్చండి? ఐడియా ఉందా? చాలా. ఆయన చేస్తారు. చాలా. ఓ, ఆయనే చేస్తారా? ఓకే, నైస్. సో
సో ఇంట్లో మీరు వంట అయితే బయట ఆయన వంట అన్నమాట, అంతేనా? ఎప్పుడైనా మీకు హెల్ప్ చేస్తుంటారా మరి ఇంట్లో? చేస్తారండి. తక్కువ చేస్తారా? ఏం పేరు మీ వారి పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు. ఇప్పుడు జంతికలు తిప్పేసేద్దాము ఆయిల్లో. కొంచెం ఎర్రగా రాగానే తీసేద్దాం. శ్రీవిద్య, నువ్వు పాటలు నేర్చుకుంటున్నావు కదా, మరి ఏమైనా పాట పాడతావా? నీ బుట్టలు బాగున్నాయి తెలుసా, నువ్వే చేసుకున్నావా? మమ్మీ. ఓ మీరు చేస్తారండి అలాగా? చాలా బాగున్నాయి. మా పిల్లలకి అన్ని చేస్తాను. అన్ని చేస్తూ ఉంటారా? బుట్టలు, కమ్మలు, గాజులు, దండలు. సూపర్ కదా. ఇది అయిపోయింది, మనం డిష్ అవుట్ చేసేద్దాం. ఈ మధ్య అందరికి ఇది ఒక మంచి టైం పాస్ కదా, అందుకే ఎవరు ఖాళీగా ఉండట్లేదు, అందరూ ఎప్పుడు బిజీగా ఉంటున్నారు అనమాట. లేకపోతే యూజువల్ గా కొంచెం బోర్ కొడుతూ ఉంటుందేమో. ఇది ఎందుకంటే వాటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి హ్యాపీగా గ్యాప్ లో చేసేసుకుంటూ ఉంటారు. ఓ ఇలా అయితే మనకు అన్ని కావాల్సిన మ్యాచింగ్స్ అన్ని ఇంట్లో చేసుకోవచ్చు కదా, కొనే పని లేకుండా. సో రెడీ అయిపోయినట్టేనా? బాగుంది. పెసర జంతికలు రెడీ అయినాయి. సూపర్. ఎందుకంటే చూస్తుంటే కరకరలాడుతూ గుల్లగా వచ్చినట్టు అనిపిస్తున్నాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఓకే అండి, మరి పెసర జంతికలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర జంతికలు తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు వేయించి మిక్సీ పట్టి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, నువ్వులు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో జంతికల్లో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసర జంతికలు రెడీ. ఓకే అండి, మరి పెసర జంతికలు తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, కలర్ మాత్రం చక్కగా బాగా వచ్చింది. అండ్ చూస్తుంటే కూడా కాస్త కరకరలాడుతూ డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. తీసుకోమ్మా సౌండ్. బాగున్నాయా? శ్రీవిద్య ఏమిటో దాన్ని ఇలా పెట్టుకుని తింటుంది. చిన్నప్పుడు జంతికలు అలాగే తినేవాళ్ళం. బాగున్నాయండి, చాలా స్పైసీగా. ఆ పెసరపిండే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కదా మనకి. అవునండి, స్వీట్ చేసుకున్నా ఇలా హాట్ చేసుకున్నా చాలా బాగుంది. ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది మామూలు జంతికలకి వాటికి. మామూలు జంతికలు ఎప్పుడు తింటుంటాం, పెసర జంతికలు స్పెషల్ గా చేసుకుందాం. కొంచెం వెరైటీ బాగుంది, టేస్ట్ వైస్ గా బాగుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి జుట్టు అంతా బాగా బిగుసుగా, స్టిఫ్గా, అలాగే రఫ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, ఎగ్ వైట్ తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకుని జుట్టుకి మాడికి బాగా మృదువుగా మర్దన చేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా మృదువుగా, సిల్కీగా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి ముక్కు లోపల ఉన్నటువంటి సున్నితమైన రక్తనాళాలు చిట్లడం వల్ల, ఇంకా వేడి చేయడం వల్ల, రకరకాల కారణాల వల్ల ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. వెంటనే ఉపశమనం దొరకాలి అంటే ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ వాసన కనుక పీలుస్తూ ఉన్నట్లయితే ముక్కులో రక్తం కారడం అనేది వెంటనే తగ్గుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఫ్రైలు, డీప్ ఫ్రైలు, మసాలా వంటకాలు ఇలా ఎక్కువగా చేసుకున్నప్పుడు పొయ్యి చుట్టూ అలాగే గట్టు అంతా కూడా జిడ్డుగా ఉంటుంది, మరకలు అవి పడుతూ ఉంటాయి. మరి ఇవన్నీ శుభ్రంగా పోవాలి అంటే వాడేసిన నిమ్మ చెక్కల్ని నీళ్ళలో వేసి బాగా ఉడకబెట్టి ఆ నీళ్ళలో స్పాంజ్ కానీ కాటన్ క్లాత్ కానీ వేసుకుని ఈ పొయ్యి గట్టు, ఈ పొయ్యి ఇవన్నీ కూడా శుభ్రంగా తుడుచుకున్నట్లయితే ఆ మరకలు, జిడ్డు అంతా కూడా బాగా పోతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఫుడ్ పాయిజనింగ్ అవడం కావచ్చు, లేదా రకరకాల కారణాల వల్ల తీసుకునే ఆహారం, తాగే నీరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల కావచ్చు, ఇలా ఏదో ఒక కారణం వల్ల ఒక్కోసారి జిగట విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు వెంటనే ఉపశమనం దొరకాలి అంటే పెరుగులో మిరియాల పొడి కలుపుకుని దాన్ని కనుక రోజులో 2-3 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే వెంటనే ఉపశమనం దొరుకుతుంది.
ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. చామదుంపల ఫ్రై, బంగాళాదుంపల ఫ్రై, ఇలా దుంపలు కనుక ఫ్రై చేసుకుంటూ ఉన్నట్లయితే జీలకర్రను దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుని ఉండి ఆ పొడిని ఈ ఫ్రైలకి యాడ్ చేసుకున్నట్లయితే అదనపు టేస్ట్ యాడ్ అవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.